రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం అనేది ఎక్కడా సక్రమంగా జరగట్లేదని అందరికీ తెలిసిందే. ప్రతి చోట కూడా ఇసుక రీచ్‌లనేవి స్థానిక ఎమ్మెల్యే లేదంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలోనో, కూటమి నాయకుల ఆధ్వర్యంలోనో, వాళ్ళ కనుసన్నల్లోనో జరుగుతున్నాయి. వాళ్ళు లోడింగ్ పేరుతోనో, వేరే పేరుతోనో ఏదో టన్ను కింతనో వసూలు చేసుకోవడం, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు దాని మీద లబ్ధి పొందుతా ఉన్నారు. అయితే నిన్న గోరంట్ల బొచ్చయ్య చౌదరి విలేకరుల సమావేశం పెట్టేసి ఒక విలేకరి మీద ఆగ్రహం చెందాడు. ఆ విలేకరి తన పత్రికకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోతే ఇసుకకు సంబంధించి మీరు చేసే అక్రమాలు బయట పెడతాము అన్న ధోరణిలో మాట్లాడినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఆయన ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బ్లాక్మెయిలింగ్ అంటేనే తప్పు చేసిన వాడిని తప్పు చూసిన వాడు బెదిరించడం. అంటే నీ తప్పును 10 మందికి చెప్తానని బెదిరించడమే బ్లాక్మెయిలింగ్. సో అంటే తప్పనేది జరిగితేనే బ్లాక్మెయిలింగ్ అనేది ఉంటుంది. సో దాని మీద ఆయన ఆగ్రహం చెందారు. మామూలుగా పత్రికలకు సంబంధించిన విలేకరులు అక్కడున్నే వాళ్ళంతా కూడా వాళ్ళ యజమాన్యాలకి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తారు. వాళ్ళేదో నాయకుల దగ్గర నుంచి కాస్తో కూస్తో డబ్బు తీసుకొని గడుపుకుంటారు. జర్నలిస్టులు, పత్రికల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుంది. అయితే ఆంధ్రప్రభకి మరి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడాన్ని నిరాకరించారా? లేదా అక్కడ ఉన్న విలేకరికి ఆయనకి ఇంక వేరే ఏదన్నా గొడవలు ఉన్నాయా? లేదా ఆ విలేకరిని వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా ప్రోత్సహించి బుచ్చయ్య చౌదరి మీద వ్యతిరేకంగా రాయించాలని చూశారో? ఈ విషయాలైతే బ్యాక్డ్రాప్ విషయాలైతే ఏం తెలియదు. కానీ ఆయన ఆగ్రహం చెందటం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనివల్ల అక్కడ ఇసుకకు సంబంధించిన అక్రమాలు అనేవి బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఈ అంశం బయటకు రావడంతో అనిపిస్తోంది.